కబడ్డీ లీగ్ సీజన్ లో భాగంగా ఈరోజు హర్యానా స్టీలర్స్ వర్సెస్ పాట్నా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ఈ సీజన్ లో కల్లా అద్భుతమైన మ్యాచ్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంత బాగా జరిగింది. అంతేకాకుండా ఈ మ్యాచ్ మొత్తానికి 3 సూపర్ రైడ్లు నమోదయ్యాయి. అంతేకాకుండా 2 సూపర్ 10లు కంప్లీట్ చేయడము, 2 I5లు కంప్లీట్ చేయడము, అందరూ హేమీలు తన తగ్గట్టు పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అంతేకాకుండా ఈ మ్యాచ్లో మొదటి హాఫ్లో వెనకబడినటువంటి హర్యానా స్టీలర్స్ సెకండ్ మ్యాచ్ ముగిసే సమయానికి అద్భుతంగా ముగించింది. అంతే ఎందుకు నేను ఈ సీజన్లో టాప్లో లేచుకొని పోతుందో హర్యానా మరోసారి నిరూపించుకుంది. ఈ మ్యాచ్లో పర్ఫార్మెన్స్ అంతేకాకుండా ఒక రైడర్ 100 రైడ్లు కంప్లీట్ చేసుకుంటే మరొక రైడర్ 200 పాయింట్స్ కంప్లీట్ చేసుకున్నారు. అంతేకాకుండా ట్యాకిల్ పాయింట్లో ఒకరు 50 ట్యాకిల్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఎవరు అనేది ఇప్పుడు ఈ వీడియో మొత్తం చూస్తే కానీ మీకు తెలియదు. ఇంకా మ్యాచ్లో హైలైట్స్ గురించి మాట్లాడితే మొదటగా ఈ మ్యాచ్లో ఇరు టీములకు మెయిన్ డిఫరెన్స్ ట్యాకిల్ పాయింట్సే. రెస్ట్ ఆఫ్ అంతా నువ్వా నేనంటే తలపడ్డావి. ఇంకా మ్యాచ్ విషయం గురించి చూద్దాం. ముఖ్యంగా హర్యానా స్టీలర్స్ ఈ మ్యాచ్లో 42 రైడ్ చేస్తే పాట్నా 41 రైడ్ చేసింది. అందులో రైడ్ పాయింట్ సాధించింది 19 పాయింట్లు ఇరు టీములు. టోటల్ టాకిల్స్ హర్యానా స్టీలర్స్ 16 పాయింట్లు సాధిస్తే పాట్నా 10 పాయింట్లు సాధించింది. ఇదే బిగ్ డిఫరెన్స్. ఎందుకంటే మ్యాచ్లో 42-38 4 పాయింట్ల తేడాతో విజయం సాధించినటువంటి హర్యానాకు ఇవే బాగా హెల్ప్ అయ్యాయి. కాబట్టి ఇంకా ఆల్అౌట్ రూపంలో హర్యానా ఒక్కసారి ఆల్అౌట్ అయ్యి పాట్నాకు 2 పాయింట్లు ఇస్తే పాట్నాను 2 సార్లు ఆల్అౌట్ చేసినటువంటి హర్యానాకు 4 పాయింట్లు లభించేవి. ఎక్స్ట్రా పాయింట్ రూపంలో చూస్తే హర్యానాకు 3 పాయింట్లు లభిస్తే పాట్నాకు 5 పాయింట్లు లభించేవి. సక్సెస్ఫుల్ రైడ్స్ ఇస్తే హర్యానా 16 చేస్తే పాట్నా 12 చేసింది. సూపర్ రైడ్స్ హర్యానా 1 చేస్తే పాట్నా 2 చేశారు. టోటల్ టాకిల్స్ హర్యానా 26 అటెంప్ట్ చేస్తే పాట్నా 24 అటెంప్ట్ చేసింది. అందులో సక్సెస్ అయింది హర్యానాకు 14 సక్సెస్ అయితే పాట్నాకు 9 మాత్రమే సక్సెస్ అయింది. సూపర్ టాకిల్స్ ఇరు టీములు 3 సూపర్ టాకిల్ చేశారు. ఇంకా ఈ మ్యాచ్లో ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చూద్దాం. మొదటగా మనము హర్యానా టీం గురించి మాట్లాడుకుంటే వింకు లంబ్డా 1 టాకిల్ పాయింట్ చేస్తే సంజయ్ 5 టాకిల్ పాయింట్ కంప్లీట్ చేసుకున్నాడు. ఈ సీజన్లో 2వ I5 చేశాడు. జైదీప్ 3 టాకిల్ పాయింట్ చేశాడు. వినయ్ 5 పాయింట్స్ సాధించాడు. అందులో 2 టచ్ రూపంలో లాగా 1 బోనస్ రూపంలో 2 ట్యాకిల్ రూపంలో. ఈ 2 ట్యాకిల్ రూపంలో సూపర్ ట్యాకిల్లో చేసినటువంటి అద్భుతమైన ట్యాకిల్ వల్ల లభించింది. అందువల్ల ఇతనికి మొమెంటమ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించేది ఈ ట్యాకిల్తో. శివం బత్రే ఈ మ్యాచ్లో 11 రైడ్ పాయింట్ సాధించాడు. అందులో 10 టచ్ రూపంలో రాగా 1 బోనస్ రూపంలో వచ్చింది. అంతేకాకుండా ఈ సీజన్లో 4వ సూపర్ 10. అంతేకాకుండా ఈ సీజన్లో 100 రైడ్ పాయింట్లు కంప్లీట్ చేసుకున్నాడు ఈ రైడర్. ఈ మ్యాచ్లో చూస్తే 15 రైడ్లు చేసినటువంటి రైడర్ అందులో 9 సక్సెస్ కాగా 3 అన్సక్సెస్, 3 ఎంపీ రైడ్ చేశాడు. టోటల్ 73% స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్లో ఒక సూపర్ రైడ్ కూడా చేశాడు. ఆ సూపర్ రైడ్లో త్యాగరాజన్ యువరాజును అలాగే సందీప్ను శుభం సింగెన్ను అవుట్ చేశాడు. ఇంకా మహమ్మద్ రిజా చాదులు ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్తో అదరకొట్టాడు. ఈ మ్యాచ్లో ఏకంగా 9 పాయింట్లు సాధించాడు. అందులో 3 టచ్ రూపంలో రాగా 1 బోనస్ రూపంలో 5 టాకిల్ పాయింట్ చేశాడు. 5 టాకిల్ పాయింట్ వల్ల 3వ I5 కంప్లీట్ చేసుకున్నాడు. ఇందులో ఒక సూపర్ టాకిల్ ఉంది. అంతేకాకుండా ఈ మ్యాచ్లో చాదులు 4 టాకిల్ అటెంప్ట్ చేస్తే 5 టాకిల్ పాయింట్స్ లభించేవి. సో 125 స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. ఇంకా పాట్నా టీం నుంచి చూస్తే దేవాన్ 13 రైడ్ పాయింట్ సాధించాడు. అందులో 9 టచ్ రూపంలో లాగా 4 బోనస్ రూపంలో వచ్చేవి. అంతేకాకుండా ఈ సీజన్లో 12వ సూపర్ 10 కంప్లీట్ చేసుకున్నాడు. ఓవరాల్గా ఈ సీజన్లో 200 పాయింట్లు కంప్లీట్ చేసుకున్న మొట్టమొదటి రైడర్ ఇతనే ఈ సీజన్ గాను. అంతేకాకుండా ఇప్పుడు ఈ మ్యాచ్లో ఒక సూపర్ రైడ్ కూడా చేశాడు. ఆ సూపర్ రైడ్లో సంజయ్ని, జైదీప్ను, రాహుల్ను అవుట్ చేశాడు. ఇంకా మరొక రైడర్ దీపక్ కూడా ఈ మ్యాచ్లో ఒక సూపర్ రైడ్ చేశాడు. ఆ రైడ్లో 2 టచ్ రూపంలో రాగా 1 బోనస్ రూపంలో వచ్చింది. అందులో శివం బత్రేని, వికిల్ లంబ్డాను అవుట్ చేశాడు. ఇంకా సందీప్ ఈ మ్యాచ్లో 2 టచ్ పాయింట్ చేశాడు. 2 రైడ్ పాయింట్ సాధించాడు. 1 టచ్ రూపంలో రాగా మరొకటి బోనస్ రూపంలో వచ్చింది. అంకిత్ 4 టాకిల్ పాయింట్ కంప్లీట్ చేసుకున్నాడు. అందులో ఒక సూపర్ టాకిల్ ఉంది.
అంతేకాకుండా ఈ సీజన్లో 50 ట్యాకిల్ కంప్లీట్ చేసుకున్నాడు. నవదీప్ 2 ట్యాకిల్ పాయింట్ చేశాడు. గుర్దీప్ 3 పాయింట్ సాధిస్తే అందులో 1 బోనస్ రూపంలో రాగా 2 ట్యాకిల్ రూపంలో వచ్చినవి. ఈ మ్యాచ్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి శివం బత్రేకు గేమ్ చేంజర్ అవార్డు లభిస్తే ట్యాకిల్ ఆఫ్ ది మ్యాచ్ మహమ్మద్ రజా చదువుకు లభించేది. అంతేకాకుండా మూమెంటమ్ ఆఫ్ ది మ్యాచ్ వినయ్కి లభించేది. సూపర్ ట్యాకిల్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు మొదటి హాఫ్లో 16-17 1 పాయింట్ వెనకబడినటువంటి హర్యానాకు సెకండ్ హాఫ్ వచ్చేదలకల్లా 42-36 6 పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతేకాకుండా ఇప్పటి వరకు ఈ ఇరు టీంల మధ్య టోటల్ 13 మ్యాచ్లు జరిగితే అందులో హర్యానా 7 మ్యాచ్లు గెలవగా పాట్నా 5 మ్యాచ్లు గెలిచింది, 1 టై అయింది. ఇంకా ఈ మ్యాచ్ తర్వాత ఏ టీము ఏ పొజిషన్లో ఉందో ఒకసారి చూద్దాం. మొదటగా మనం మాట్లాడితే హర్యానా స్టీలర్స్ 17 మ్యాచ్లకు గాను 13 గెలిచి 4 ఓడిపోయి 67 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా ఈ సీజన్లో క్వాలిఫై అయిన మొట్టమొదటి టీం సెమీస్కు. సెకండ్ ప్లేస్లో యూ ముంబా 16 మ్యాచ్లకు గాను 9 గెలిచి 5 ఓడిపోయి 2 టైతో 54 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉండగా పాట్నా పైలట్స్ 16 మ్యాచ్లకు గాను 9 గెలిచి 6 ఓడిపోయి 1 టైతో 53 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉంది. యూపీ యోధా 16 మ్యాచ్లకు గాను 8 గెలిచి 6 ఓడిపోయి 2 టైతో 51 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉండగా దబాంగ్ ఢిల్లీ 16 మ్యాచ్లకు గాను 7 గెలిచి 5 ఓడిపోయి 4 టైతో 51 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. జైపూర్ పింక్ ప్యాంథర్స్ 16 మ్యాచ్లకు గాను 8 గెలిచి 6 ఓడిపోయి 2 టైతో 49 పాయింట్లతో సిక్స్త్ ప్లేస్లో ఉండగా తెలుగు టైటన్స్ 16 మ్యాచ్లకు గాను 9 గెలిచి 7 ఓడిపోయి 49 పాయింట్లతో సెవెంత్ ప్లేస్లో ఉంది. పునేరి పల్టన్ 16 మ్యాచ్లకు గాను 7 గెలిచి 6 ఓడిపోయి 3 టైతో 47 పాయింట్లతో ఎయిత్ ప్లేస్లో ఉండగా తమిళ్ కలర్స్ 16 మ్యాచ్లకు గాను 6 గెలిచి 9 ఓడిపోయి 1 టైతో 38 పాయింట్లతో నైన్త్ ప్లేస్లో ఉంది. బెంగాల్ వారియర్స్ 15 మ్యాచ్లకు గాను 4 గెలిచి 9 ఓడిపోయి 2 టైతో 31 పాయింట్లతో 10th ప్లేస్లో ఉండగా గుజరాత్ జైంట్స్ 16 మ్యాచ్లకు గాను 4 గెలిచి 10 ఓడిపోయి 2 టైతో 29 పాయింట్లతో 11th ప్లేస్లో ఉంది. టేబుల్లో చిట్ట చివరిగా బెంగళూరు బుల్స్ 16 మ్యాచ్లకు గాను 2 గెలిచి 13 ఓడిపోయి 1 టైతో 19 పాయింట్లతో లాస్ట్ ప్లేస్లో ఉంది. అంతేకాకుండా ఇప్పటి వరకు రైడింగ్ డిపార్ట్మెంట్లో ఎవరు ఆధిక్యంలో ఉన్నారంటే దేవాంగ్ 207 రైడ్ పాయింట్లతో ఫస్ట్ ప్లేస్లో ఉంటే సెకండ్ ప్లేస్లో అసూ మాలిక్ 174 పాయింట్లు ఉన్నాయి. అంటే 33 పాయింట్ల డిఫరెన్స్తో ఎంత అద్భుతంగా రాణిస్తున్నాడో చూడండి దేవాంగ్. థర్డ్ ప్లేస్లో అర్జున్ దేశ్వాల్ 163 పాయింట్లు ఉండగా ఫోర్త్ ప్లేస్లో అజిత్ చౌహాన్ 129 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు. విజయ్ మాలిక్ 127 రైట్ పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాడు. ఇంకా డిఫెండర్ విభాగం నుంచి చూస్తే 59 టాకిల్ పాయింట్లతో నితిన్ రావల్ మొట్టమొదటి ప్లేస్లో ఉంటే సెకండ్ ప్లేస్లో మహమ్మద్ రజా చాదులు 57 టాకిల్ పాయింట్లతో ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో నితీష్ కుమార్ 52 టాకిల్ పాయింట్లతో ఉండగా ఫోర్త్ ప్లేస్లో అంకిత్ 51 టాకిల్ పాయింట్లతో ఉండగా ఫిఫ్త్ ప్లేస్లో సుమిత్ స్వాగన్ 50 టాకిల్ పాయింట్లతో ఉన్నాడు. ఈ మ్యాచ్లో మెయిన్ పాట్నా పైలట్స్ ఓడిపోవడానికి కారణం అయాన్ సరిగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. ఈ మ్యాచ్లో కనీసం 1 పాయింట్ కూడా చేయలేకపోయాడు. అంతేకాకుండా దేవాంగ్ కూడా చిట్ట చివరి 2 నిమిషాలు ఉన్నప్పుడు కీలకమైన సమయంలో ఇతను బెంచ్ మీద ఉండడము అవుట్ అయ్యి అదే పెద్ద దెబ్బతీసింది పాట్నా పైలట్స్కు. ఈరోజు మ్యాచ్ మాత్రం ఇద్దరి మధ్య సమయోజ్యుల మధ్య ఎలా జరిగితే ఉంటుందో అలా విధంగా రసవత్రంగా సాగింది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.